హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. గైస్, ఆంధ్రప్రదేశ్ గ్రామీణ బ్యాంకులో ఉద్యోగాలకు నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయింది. గైస్, ఈ నోటిఫికేషన్కి మీరు అప్లై చేసుకోవాలంటే తెలుగు అయితే కంపల్సరీగా వచ్చి ఉండాలన్నమాట. తెలుగు చదవడం రాయడం వచ్చినోడికి చాలా మంచి అవకాశం కాబట్టి మిస్ చేసుకోకుండా అప్లై అయితే చేసుకోండి. గవర్నమెంట్ గ్రామీణ బ్యాంకులో ఉద్యోగాలన్నమాట. సో ఈ మనకు శాలరీస్తో పాటు అన్ని రకాల గవర్నమెంట్ అలవెన్సెస్ లైక్ మనకు రెంట్ అలవెన్సెస్ అని చెప్పేసి, హౌస్ రెంట్ అలవెన్సెస్ అని చెప్పేసి, అదేవిధంగా ఆల్టింగ్ ఛార్జెస్ అని చెప్పేసి, న్యూస్ పేపర్ అలవెన్సెస్ అని చెప్పేసి, ఇలా చాలా రకాల అలవెన్సెస్ అయితే ఇవ్వడం జరుగుతుందన్నమాట. మిస్ చేసుకోకుండా అప్లై అయితే చేసుకోండి గైస్. మన సొంత జిల్లాల్లోనే జాబ్ పోస్టింగ్ అయితే ఉంటుందన్నమాట. మరి నోటిఫికేషన్కి సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ అయితే మీకు వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియో అయితే ఇక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ దాకా అయితే చూడండి గైస్. ఇలాంటి లేటెస్ట్ గవర్నమెంట్ జాబ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్ చేసుకోండి. అండ్ అలాగే వీడియోకి ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ అయితే చేయండి. సో ఇంకా లేట్ చేయకుండా నోటిఫికేషన్ డీటెయిల్స్ అయితే చూసేద్దాం. గైస్, ఈ నోటిఫికేషన్ మనకు ఆంధ్రప్రదేశ్ గ్రామీణ బ్యాంక్ నుంచి ఈ నోటిఫికేషన్ రిలీజ్ అవ్వడం జరిగిందనమాట. మనకు అఫీషియల్ వెబ్సైట్లో ఈ నోటిఫికేషన్ అయితే అప్డేట్ అయితే ఇవ్వడం జరిగింది. ఈ నోటిఫికేషన్ ద్వారా ఇక్కడ చూడండి, మనకు ఫినాన్షియల్ లిటరసీ కౌన్సిలర్ పోస్టులు అయితే భర్తీ చేస్తున్నారు. సో నోటిఫికేషన్ పీడిఎఫ్ని అయితే నేను డౌన్లోడ్ చేసేసి మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియో అయితే స్కిప్ చేయకండి గైస్. ఇది వచ్చేసి నోటిఫికేషన్ పీడిఎఫ్ అనమాట. సో ఈ నోటిఫికేషన్ ద్వారా ఫినాన్షియల్ లిటరసీ కౌన్సిలర్ పోస్టులు అయితే భర్తీ చేస్తున్నారనమాట. సో ఇక్కడ చూడండి, వేకెన్సీస్ కనుక చూసుకున్నట్లయితే టోటల్గా మనకు 7 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. సో ఇక్కడ డిస్ట్రిక్ట్స్ కనుక చూసుకున్నట్లయితే మనకు ఒంగోలు, కడప, అదేవిధంగా శ్రీకాకుళం, విశాఖపట్నం, విజయనగరం, ఏలూరు, రాజమహేంద్రవరంలో అయితే మనకు ఈ యొక్క వేకెన్సీస్ని అయితే భర్తీ చేస్తున్నారు. గైస్, ఈ యొక్క పోస్ట్ అన్నిటిని కూడా కాంట్రాక్ట్ బేసిస్ కింద అయితే భర్తీ చేస్తున్నారనమాట. సో మీరైతే కంగారు పడకండి. మనకు 1 ఇయర్ కాంట్రాక్ట్ బేసిస్ కింద అయితే వీళ్ళు రిక్రూట్ చేసుకోవడం జరుగుతుంది. తర్వాత సో రిక్వైర్మెంట్స్ని బట్టి మనకు కాంట్రాక్ట్ పీరియడ్ కూడా ఎక్స్టెండ్ అయితే చేయడం జరుగుతుంది. కాబట్టి సో ఈ ఎక్స్పీరియన్స్ కనుక మీరు తీసుకున్నారంటే నెక్స్ట్ మీకు ఏదైనా బ్యాంక్ జాబ్స్ రిలీజ్ అయినప్పుడు మీకు ఎక్కువ ప్రిఫరెన్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి మిస్ చేసుకోకుండా ఆపర్చునిటీని యూటిలైజ్ చేసుకోండి గైస్. సో మరి నోటిఫికేషన్కి అప్లై చేసుకోవడానికి మినిమం క్వాలిఫికేషన్ కనుక చూసుకున్నట్టయితే గ్రాడ్యుయేట్ ఇన్ ఎనీ డిసిప్లిన్ అని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. ఎనీ డిగ్రీ క్వాలిఫికేషన్ కనుక ఉన్నట్టయితే మీరు ఈ నోటిఫికేషన్కి అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట. మీ దగ్గర ఏ డిగ్రీ క్వాలిఫికేషన్ కూడా ఈ నోటిఫికేషన్కి అప్లై అనేది చేసుకోవచ్చు. అదేవిధంగా ఈ నోటిఫికేషన్ మీరు అప్లై చేసుకోవాలంటే తెలుగు చదవడం, రాయడం, మాట్లాడడం అయితే వచ్చి ఉండాలన్నమాట. అదేవిధంగా ఇంగ్లీష్ లాంగ్వేజ్ కూడా మీకు చదవడం, రాయడం, మాట్లాడడం అయితే వచ్చి ఉండాలి. మెయిన్గా మనకు లోకల్ లాంగ్వేజ్ తెలుగు కాబట్టి తెలుగు వచ్చిన ప్రతి ఒక్కరు కూడా అప్లై అయితే చేసుకోండి. దీంతోపాటు మీకు అడిక్వేట్ కంప్యూటర్ నాలెడ్జ్ అయితే ఉండాలన్నమాట. సో ఎంఎస్ వర్డ్కి సంబంధించి, పవర్ పాయింట్కి సంబంధించి, ఎంఎస్ ఎక్సెల్కి సంబంధించి, ఇంటర్నెట్ ఆపరేషన్స్కి సంబంధించి మీకు సో నాలెడ్జ్ అయితే ఉండాలని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. సో ఇక ఎసెన్షియల్ క్వాలిఫికేషన్ కనుక ఉన్నట్టయితే అప్లై అనేది చేసుకోవచ్చు అనమాట. అదేవిధంగా ఏజ్ లిమిట్ కనుక చూసుకున్నట్టయితే గెస్ 35 to 63 ఇయర్స్ వరకు ఏజ్ ఉన్న వాళ్ళైతే అప్లై అయితే చేసుకోవచ్చు. సో ఎంగేజ్మెంట్ ఈజ్ పర్మిసబుల్ అప్ టు 65 ఇయర్స్ ఆఫ్ ఏజ్ అని చెప్పేసి కూడా మనకు మెన్షన్ చేయడం జరిగింది. సో ఇక ఏజ్ ఉన్న వాళ్ళైతే మీరు అప్లై అనేది చేసుకోవచ్చు అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ పీరియడ్ ఆఫ్ ఎంగేజ్మెంట్ కనుక చూసుకున్నట్టయితే గెస్ ఫస్ట్ వచ్చేసి మనకు 1 ఇయర్ వరకు వీళ్ళైతే సో రిక్రూట్ అయితే చేసుకోవడం జరుగుతుంది అనమాట. తర్వాత బేస్డ్ ఆన్ రిక్వైర్మెంట్స్ బట్టి మనకు 2 ఇయర్స్ ఇంకా ఎక్స్టెండ్ అయితే చేయొచ్చు అని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. మరి ఇక పోస్ట్కి సెలెక్ట్ అయిన క్యాండిడేట్స్కి శాలరీ కనుక చూసుకున్నట్టయితే గెస్ ఇక ఫినాన్షియల్ లిటరసీ కౌన్సిలర్ పోస్ట్కి వచ్చేసి 23,500 రూపీస్ పర్ మంత్ శాలరీ అనేది ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా సీనియర్ ఫినాన్షియల్ లిటరసీ కౌన్సిలర్ పోస్ట్కి వచ్చేసి 30,000 పర్ మంత్ శాలరీ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఈ శాలరీతో పాటు మనకు అన్ని రకాల అలవెన్సెస్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఇక్కడ చూడండి, ట్రావెలింగ్ అలవెన్సెస్ అని చెప్పేసి సో మనకు కిలోమీటర్కి వచ్చేసి 5 రూపీస్ ఇవ్వడం జరుగుతుంది అనమాట. లేదంటే ఇక్కడ చూడండి, ఓన్ వెహికల్ అయితే 5 రూపీస్, అదర్ మోడ్స్ అయితే మనకు 2 రూపీస్ పర్ కిలోమీటర్ అయితే ఇవ్వడం జరుగుతుంది అనమాట. అదేవిధంగా హాల్టింగ్ అలవెన్సెస్ వచ్చేసి మనకు సో మోర్ దెన్ 8 అవర్స్ కంటే ఎక్కువ హాల్ట్ అయినట్టయితే మనకు 450 రూపీస్ పర్ డే ఇవ్వడం జరుగుతుంది. సో 4 to 8 అవర్స్ అయితే 225 రూపీస్ పర్ డే ఇవ్వడం జరుగుతుంది అనమాట. అదేవిధంగా రూమ్ రెంట్ వచ్చేసి మనకు అప్ టు 850 రూపీస్ పర్ డేకి ఇవ్వడం జరుగుతుంది. న్యూస్ పేపర్ అలవెన్సెస్ అని చెప్పేసి మనకు 300 రూపీస్ పర్ మంత్ అయితే ఇవ్వడం జరుగుతుంది. మొబైల్ బిల్ అని చెప్పేసి మనకు 400 రూపీస్ పర్ మంత్ అనేది ఇవ్వడం జరుగుతుంది అనమాట. ఈ విధంగా మనకు సాలరీస్తో పాటు ఎక్స్ట్రా అలవెన్సెస్ కూడా ఉంటాయి కాబట్టి మిస్ చేసుకోకుండా ఆపర్చునిటీని యూటిలైజ్ చేసుకోండి గైస్. అదేవిధంగా ఇక్కడ మనకు
లీవ్స్ గురించి కూడా క్లియర్‌గా మెన్షన్ చేయడం జరిగింది. ఈ యొక్క ఫినాన్షియల్ లిటరసీ కౌన్సిలర్ పోస్ట్‌కొచ్చేసి 15 డేస్ లీవ్స్ అయితే ఉంటాయి పర్ ఇయర్‌కి అని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగిందనమాట. పర్ మంత్‌కొచ్చేసి మీరు 2 డేస్ లీవ్స్ అయితే పెట్టుకోవచ్చు అని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. అదేవిధంగా ఇక్కడ ఈ యొక్క ఫినాన్షియల్ లిటరసీ కౌన్సిలర్ పోస్ట్‌కి సంబంధించి జాబ్ ప్రొఫైల్ కూడా మెన్షన్ చేయడం జరిగింది. సో మీరు ఏమేమి వర్క్ చేయాలని చెప్పేసి ఇక్కడ క్లియర్‌గా మెన్షన్ చేయడం జరిగింది. చెక్ చేసుకోవచ్చనమాట. సో ఇక్కడ టైమింగ్స్ కనుక చూసుకున్నట్లయితే మార్నింగ్ 10:00 నుంచి ఈవినింగ్ 5:00 వరకు కూడా వర్కింగ్ హవర్స్ అనమాట. సో ఈ యొక్క టైమింగ్స్లో మీరు వర్క్ అయితే చేయాల్సి ఉంటుంది. సో మిగతాది మీరు ఏం వర్క్ చేయాలి ఏంటి అని చెప్పేసి క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. మీరైతే ఇక్కడ నోటిఫికేషన్ పీడిఎఫ్ని డౌన్లోడ్ చేసుకునేసి చెక్ చేసుకోండి గైస్. అండ్ నెక్స్ట్ వచ్చేసి సెలక్షన్ ప్రాసెస్ కనుక చూసుకున్నట్టయితే ఎటువంటి ఎగ్జామ్ అయితే ఉండదు అనమాట. సో మీరు అప్లై అయితే చేసుకోవాల్సి ఉంటుంది. ఏ విధంగా అప్లై చేసుకోవాలంటే మనకు ఒక అప్లికేషన్ ఫామ్ అయితే ఇవ్వడం జరిగిందనమాట. సో ఈ యొక్క www.apgb.inలో మనకు అఫీషియల్ వెబ్సైట్లో ఈ నోటిఫికేషన్కి అప్లై చేసుకోవడానికి మనకు అప్లికేషన్ ఫామ్ అయితే ఇవ్వడం జరిగింది. గైస్ మీరు ఆఫ్లైన్లో అప్లై అయితే చేసుకోవాల్సి ఉంటుంది. ఆన్లైన్లో కాదు, ఆఫ్లైన్లో మీరు అప్లై అయితే చేసుకోవాల్సి ఉంటుంది. సో వచ్చేసి గైస్ మీరు ఈ నోటిఫికేషన్కి అప్లై చేసుకోవాలంటే అప్లికేషన్ ఫీ అనేది పే చేయాల్సి ఉంటుందన్నమాట. సో మనకి ఇక్కడ 1000 రూపీస్ అప్లికేషన్ ఫీ అయితే ఇవ్వడం జరిగింది. చాలా తక్కువ కాంపిటీషన్ ఉంటుందండి. ఎందుకంటే మనకు ఎక్కువ అప్లికేషన్ ఫీ అనేది ఇవ్వడం జరిగింది కాబట్టి చాలామంది అప్లై చేసుకోరు. ఎవరైతే అప్లై చేసుకుంటారో వాళ్ళకి జాబ్ వచ్చేటువంటి అవకాశం ఎక్కువ ఉంటుంది కాబట్టి మాక్సిమం ట్రై చేయండి. సో ఇక అప్లికేషన్ ఫీ ఏ విధంగా పే చేయాలంటే మీరు డిమాండ్ డ్రాఫ్ట్ అయితే తీయాల్సి ఉంటుందన్నమాట. డీడీ అయితే తీయాల్సి ఉంటుంది. సో ఇక డీడీ వచ్చేసి ఏ పేరు మీద తీయాలంటే ఆంధ్రప్రదేశ్ గ్రామీణ బ్యాంక్ గుంటూరు అని చెప్పేసి మీరు సో ఈ పేరు మీద అయితే 1000 రూపీస్ డీడీ తీసేసి సో మనకు ఏదైతే స్లిప్ ఇస్తారో సో ఇక స్లిప్ కూడా అంటే ఆ యొక్క డీడీ రిసీవ్ చేసుకుంటారు కదా ఆ స్లిప్ కూడా మీరు అప్లికేషన్ ఫామ్తో అటాచ్ చేసేసి సో సబ్మిట్ చేయాల్సి ఉంటుందన్నమాట మీకు అప్లికేషన్ ఫామ్తో పాటు. ఈ విధంగా మీరు అప్లికేషన్ ఫీ అయితే పే చేయాల్సి ఉంటుంది గైస్. సో నేను అప్లికేషన్ ఫామ్ లింక్ అయితే డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేశాను. సో ఇక అప్లికేషన్ ఫామ్ అయితే మీరు డౌన్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది. సో ఇక్కడ చూడండి ఇది వచ్చేసి అప్లికేషన్ ఫామ్ అనమాట. సో ఇక్కడ మీరు ఏ పోస్ట్కి అయితే అప్లై చేసుకుంటున్నారో ఇక పోస్ట్కి సంబంధించిన డీటెయిల్స్ అయితే ఉంటే మీరు ఇక్కడ క్లియర్గా చెక్ చేసుకోవచ్చు. సో మీ యొక్క పర్సనల్ డీటెయిల్స్ అయితే ఎంటర్ చేయాల్సి ఉంటుంది. అదేవిధంగా ఇక్కడ మీ యొక్క రీసెంట్ పాస్పోర్ట్ సైజ్ ఫోటో అయితే ఇక్కడ అటాచ్ చేయాల్సి ఉంటుంది అనమాట. తర్వాత మీ యొక్క డీటెయిల్స్ అన్ని కూడా ఎంటర్ చేసేసేయండి. తర్వాత వచ్చేసి ఇక్కడ ఎడ్యుకేషనల్ అండ్ ప్రొఫెషనల్ క్వాలిఫికేషన్స్ అయితే ఇక్కడ మెన్షన్ చేయాల్సి ఉంటుంది. లాంగ్వేజ్ ప్రొఫిషియన్సీ కావచ్చు, కంప్యూటర్ నాలెడ్జ్, ప్రొఫెషనల్ క్వాలిఫికేషన్స్, పోస్ట్ గ్రాడ్యుయేట్ అని చెప్పేసి క్లియర్గా మెన్షన్ చేసేసేయండి. తర్వాత వచ్చేసి ఎంప్లాయ్మెంట్ డీటెయిల్స్ అయితే అడుగుతున్నారు. ఇన్ కేస్ మీకు ఎక్స్పీరియన్స్ కనుక ఉన్నట్టయితే ఆ డీటెయిల్స్ మెన్షన్ చేయండి, లేదంటే అవసరం లేదు. తర్వాత రిలవెంట్ ఎక్స్పీరియన్స్, అడిషనల్ ఇన్ఫర్మేషన్ అయితే అడుగుతున్నారు. ఇక్కడ డీటెయిల్స్ కూడా ఎంటర్ చేసేసేయండి. తర్వాత డిక్లరేషన్, సో మీ యొక్క ప్లేస్, డేటు, మీ యొక్క సిగ్నేచర్ అయితే ఇక్కడ సైన్ చేసేసి సో ఈ యొక్క అప్లికేషన్ ఫామ్తో పాటు మీ యొక్క ఎడ్యుకేషనల్ సర్టిఫికేట్స్ అన్నీ కూడా అటాచ్ చేయాల్సి ఉంటుందన్నమాట. సో ఏమేమి సర్టిఫికేట్స్ అటాచ్ చేయాలో కనుక చూసుకున్నట్లయితే ఇక్కడ చూడండి ప్రూఫ్ ఆఫ్ ఏజ్ మీ యొక్క ఎస్ఎస్సి సర్టిఫికేట్ కావచ్చు, పాన్ కార్డ్ కావచ్చు, డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ అటాచ్ చేయాల్సి ఉంటుంది. ప్రూఫ్ ఆఫ్ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ అంటే మీ యొక్క ఎడ్యుకేషనల్ సర్టిఫికేట్స్ అన్నీ కూడా అటాచ్ చేయాల్సి ఉంటుంది అనమాట. సర్వీస్ ఆర్ రిటైర్మెంట్ సర్టిఫికేట్ ఇఫ్ ఎనీ, మీ దగ్గర అంటే మీరు ఆల్రెడీ రిటైర్మెంట్ కనుక అయినట్టయితే సో యొక్క రిటైర్మెంట్ సర్టిఫికేట్ కూడా మీరు పెట్టొచ్చు అనమాట. ఉంటే పెట్టొచ్చు, లేదంటే అవసరం లేదు. కంప్యూటర్ ప్రొఫిషియన్సీ సర్టిఫికేట్, సో ఇది కూడా ఉంటే పెట్టొచ్చు, లేదంటే అవసరం లేదు. ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్, మీకు ఎక్స్పీరియన్స్ ఉంటే ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్ కూడా అటాచ్ చేయొచ్చు అనమాట. ప్రూఫ్ ఆఫ్ రెసిడెన్సీ అండ్ రీసెంట్ పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్ కూడా అటాచ్ చేయాల్సి ఉంటుంది అనమాట. సో ఇక సర్టిఫికేట్స్ అన్నీ కూడా అటాచ్ చేసేసి మీరు ఆఫ్లైన్లో బై ద పోస్ట్ ద్వారా కావచ్చు, స్పీడ్ పోస్ట్ లేదా రిజిస్టర్ పోస్ట్ ద్వారా అయినా మీరు సెండ్ చేయొచ్చు, లేదా మీరు డైరెక్ట్గా ఆఫీస్ లొకేషన్కి వెళ్ళైనా కూడా మీకు అప్లికేషన్ ఫామ్ అనేది సబ్మిట్ చేయొచ్చు అనమాట. సో మీకు అప్లికేషన్ ఫామ్ని ఎక్కడికి సెండ్ చేయాలో కనుక చూసుకున్నట్టు ఇక్కడ చూడండి పోస్ట్ ద్వారా కావచ్చు, అంటే రిజిస్టర్ పోస్ట్ ద్వారా లేదా స్పీడ్ పోస్ట్ ద్వారా మీరు మీ యొక్క అప్లికేషన్ ఫామ్ని సెండ్ చేయొచ్చు. అడ్రస్ కనుక చూసుకున్నట్లయితే జనరల్ మేనేజర్ ఫినాన్షియల్ ఇంక్లూషన్ డిపార్ట్మెంట్, హెడ్ ఆఫీస్, 4th floor, రఘు మ్యాన్షన్, 4/1, బ్రోడీపేట్, గుంటూరు 522002. సో ఈ యొక్క అడ్రస్కి అయితే మీరు 28th November 2025 ఈవినింగ్ 5:00 లోపు అయితే అక్కడికి మీకు అప్లికేషన్ ఫామ్ రీచ్ అయ్యే విధంగా సో స్పీడ్ పోస్ట్ లేదా రిజిస్టర్ పోస్ట్ ద్వారా అయితే సెండ్ చేసేసేయండి గైస్. లేదు మేము అక్కడికి వెళ్ళి సబ్మిట్ చేస్తాము అనుకుంటే మీరు అక్కడికి వెళ్ళి సబ్మిట్ చేయొచ్చు. లాస్ట్ డేట్ వచ్చేసి మనకు 28th November 2025. సో ఇక డేట్ లోపు అయితే మీరు మీకు అప్లికేషన్ ఫామ్ని అక్కడికి రీచ్ అయ్యే విధంగా సెండ్ చేసేసేయండి. సో ఈ విధంగా అప్లై చేసుకున్న తర్వాత మనకు సెలక్షన్ ప్రాసెస్ ఏ విధంగా ఉంటుందంటే సో అప్లికేషన్స్ అన్నీ వాళ్ళు రివ్యూ
చేసేసి సో ఎవరైతే షార్ట్ లిస్ట్ అవుతారో వాళ్ళని సో ఇంటర్వ్యూస్‌కి అయితే పర్సనల్ ఇంటర్వ్యూకి అయితే వీళ్ళు కాల్ చేయడం జరుగుతుందనమాట. సో ఎటువంటి ఎగ్జామ్ అయితే ఉండదు. సో మెరిట్ ఆధారంగా వీళ్ళు పర్సనల్ ఇంటర్వ్యూకి అయితే వీళ్ళు కాల్ చేయడం జరుగుతుందనమాట. సింగిల్ ఇంటర్వ్యూ చేసేసి వీళ్ళు జాబ్‌లోకి అయితే తీసుకోవడం జరుగుతుంది కాబట్టి అప్లై అయితే చేసుకోండి. ఎటువంటి ఎగ్జామ్ అయితే ఉండదనమాట. సో ఈ విధంగా మనకు సెలక్షన్ ప్రాసెస్ అయితే ఉంటుంది గైస్. అండ్ జాబ్ పోస్టింగ్ అయితే మీకు ఆల్రెడీ ఎక్స్‌ప్లెయిన్ చేశాను. సో ఎక్కడెక్కడైతే వేకెన్సీస్ ఉన్నాయో సో అక్కడే మనకు జాబ్ పోస్టింగ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. అంటే మన సొంత జిల్లాలోనే జాబ్ పోస్టింగ్ అయితే ఉంటుంది గైస్. ఇక్కడ నేను ఏవైతే డిస్ట్రిక్ట్స్ ఎక్స్‌ప్లెయిన్ చేశానో వాళ్ళు మాత్రమే అప్లై చేసుకోవాలా అంటే సో అలా అయితే ఏం లేదు. ఆంధ్రప్రదేశ్‌లో ఉన్నటువంటి 13 జిల్లాల వాళ్ళు కూడా ఈ నోటిఫికేషన్‌కి అప్లై అనేది చేసుకోవచ్చనమాట. ఇదైతే గుర్తుపెట్టుకోండి. స్టిల్ మీకేమైనా డౌట్స్ కనుక ఉన్నట్టయితే మనకి ఇక్కడ కాంటాక్ట్ డీటెయిల్స్ అయితే మెన్షన్ చేయడం జరిగింది. సో మీరు మెయిల్ చేసేసి మీ యొక్క డీటెయిల్స్‌ని మీ యొక్క డౌట్స్ అన్నిటిని కూడా క్లియర్ చేసుకొనేసి మీరు అప్లై అనేది చేసుకోవచ్చు అనమాట. సో ఇది వచ్చేసి మనకు ఆంధ్రప్రదేశ్ గ్రామీణ బ్యాంక్ నుంచి రిలీజ్ అయినటువంటి అఫీషియల్ నోటిఫికేషన్ అనమాట. మంచి ఆపర్చునిటీ కాబట్టి యూటిలైజ్ చేసుకోండి గైస్. సో స్టిల్ మీకు ఏమైనా డౌట్స్ కనుక ఉన్నట్టయితే నాకు కామెంట్ సెక్షన్ అయితే కామెంట్ చేయండి. 100% నేను మీకు రిప్లై అయితే ఇస్తాను. ఈ నోటిఫికేషన్కి సంబంధించి ఇంపార్టెంట్ లింక్స్ అన్ని కూడా నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేశాను. అక్కడ నుంచి మీరు అప్లికేషన్ ఫామ్ని డౌన్లోడ్ చేసుకొనేసి ఆఫ్లైన్లో అప్లై అయితే చేసుకోండి గైస్. సో ఇది ఫ్రెండ్స్ ఇవాల్టి వీడియో. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.